ఇవాళ దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన బతుకులు ఏ పార్టీకి ఓటేస్తే బాగుపడతాయో ఆలోచించుకొని ఒక్కసారి ఓటేయాలి. పదే పదే వేసే ఓటు కాదు ఇది, 5 ఏళ్లకు ఒకసారి వస్తుంది. మన బతుకుల్ని బాగుపరిచే పార్టీ ఏదయ్యా అని ఆలోచించుకొని ఆ పార్టీకి ఓటేస్తే మన జీవితాలు బాగుపడతాయి. ఇక ఓట్లకో నోట్లకో అన్నట్టుగా మనము పైసలు తీసుకొని ఓటేస్తే మన బతుకులు మన జీవితాలను వాళ్ళకి అమ్ముకున్నట్టు అయిపోతుంది. పైసలు తీసుకొని ఓట్లు వేసినాం అనుకో, ఈ 5 ఏళ్ల పాలనలో మన పైసలు మొత్తం లూటీ చేసి పారేస్తారు వాళ్ళు. ఇక వాళ్ళకు మానవత్వమే ఉండదు. మానవత్వం అనేది లేకుండానే మన బతుకుల మీదనే డబ్బులు సంపాదించే ప్రయత్నం చేస్తాయి ప్రధానంగా పార్టీలు. ఆలోచించుకొని ఓటేయరి. ఎవరికి ఓటేస్తే మన జీవితాలు బాగుపడతాయి, మన రాజ్యాలు బాగుపడతాయి, మన రాష్ట్రాలు బాగుపడతాయో, మన దేశం బాగుపడతాయో ఒకసారి ఆలోచించుకొని ఓటు వేయండి. మన ఓటే ఇవాళ ఆయుధం, దేశానికి ఒక ఆయుధం లాంటిది. గుర్తుపెట్టుకొని ఓటేయండి. ఇక ఏమున్నా ఇంకో 19 రోజులు మాత్రమే ఉండొచ్చు అనుకుంటా ఓట్లకు సమయం. ఆలోపు ఇక ఇటు రేవంత్ రెడ్డి పరుగులు తీయాలి, అటు కేసీఆర్ కూడా ముమ్మరమైనటువంటి పరుగులు తీయాలి. ఇద్దరు కూడా పోటాపోటీ మీద ప్రచారాలు, రోడ్ షోలు, ఇక అభ్యర్థులను కలవడం చేయడం, ఇక ఇట్లాంటి పనులన్నీ జరుగుతాయి. ఇక ఈ మధ్యలో గేట్లు మూసుడు తేసుడు అన్నీ బంద్ అయిపోయినట్టున్నాయి రేవంత్ రెడ్డి. ఇకపోతే ఎన్నికలను మేము కంట్రోల్ చేయలేం, ఎన్నికలను అసలే కంట్రోల్ చేయలేమని చెప్పేస్తున్నటువంటి సుప్రీంకోర్టు. ఈసీ పనితీరును నిర్దేశించలేం. ఇక వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు కేసులో స్పష్టీకరణ చేసినటువంటి సుప్రీంకోర్టు కేవలం అనుమానాలతో ఆర్డర్లు ఇవ్వలేమంటూ తీర్పు రిజర్వ్. ఇక ఎన్నికలను నియంత్రించే అధికారం మాకు లేదు. రాజ్యాంగబద్ధ సంస్థ అయినటువంటి ఎన్నికల సంఘం ఈసీ పనితీరును నిర్దేశించలేం. ఇక ఈవీఎంల పైన ఉన్నటువంటి డౌట్లన్నింటినీ ఈసీ క్లారిఫై చేసింది. కేవలం అనుమానాన్ని బేస్ చేసుకునే ఆర్డర్లు ఇవ్వలేం. ఇక ఈవీఎంల పైన ప్రజల్లో అనుమానాలు ఉండడంతో ఇక బ్యాలెట్ ఓటింగ్ పద్ధతికి కూడా తిరిగి వెళ్ళినటువంటి యూరోపియన్. ఇకపోతే దేశాల్లోని అంశాలకు మన దేశంలోని అంశాలకు చాలా తేడాలు ఉన్నాయట. ఇక వేరే దేశాలలో ఉన్నటువంటి విధానాలు మన దేశంలో విధానాలకు చాలా తేడాలు ఉన్నాయి. ఇక దాన్ని మన విధానంతో పోల్చలేమని చెప్పేసినటువంటి సుప్రీంకోర్టు. ఇక ఇక్కడ చూసుకుంటే ఈ వార్తలు, ఈ పేపర్ ఎక్కడిది? మన అందాల బొమ్మ వెలుగు దినపత్రిక. అందాల బొమ్మ వెలుగు దినపత్రిక అంటే రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులు ఒత్తేటువంటి పత్రిక. మరి ఏం వార్తలు తీసుకొచ్చిందో చూద్దాం. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, వెలుగు దినపత్రిక అంటేనే ఇది కాంగ్రెస్ పార్టీకి మంచి అనుకూలంగా వాళ్ళదే అనుకోవాలి. ఇక మనం వాళ్ళ తరపునే పనిచేస్తుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డికి వత్తాసు పలుకుతుంది, రేవంత్ రెడ్డికే బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇక చూడరు, ఇగో ఈ మధ్యలో ఏం చెప్పినాం మనము, రేవంత్ రెడ్డి ఫోటోనే పేపర్ మొత్తం అలుముకుంటుంది, లేకపోతే కేసీఆర్కి అపోజిషన్లో వార్తలు వస్తున్నాయని చెప్పినాం కదా. ఇక నిన్న మొన్న చూస్తూ ఉన్నాం మనము, ఇటు కేసీఆర్ది ఇక్కడ రేవంత్ రెడ్డిది, ఇద్దరిది పక్క పక్కనే ఇస్తారు. ఇక జనాలకు డౌట్ రాకుండా ఎన్నికలను ఉద్దేశించి ఇక రేటు పడిపోదు కదా, పత్రికది కూడా ప్రజల్లో వ్యతిరేకత మొదలైపోయిందని ఇక అటు ఇటు చూసుకొని కొంచెం ఆలోచించిస్తున్నటువంటి అంశాలు. ఇక 12 సీట్లు ఇస్తే సర్కారు మెడలు వంచుతాం. ఒకటి, తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, ఇవాళ బీఆర్ఎస్కు కానీ కేసీఆర్కు బలం కావాలంటే, రేవంత్ రెడ్డిని ప్రశ్నించాలంటే, ప్రభుత్వం మీరు కోరుకున్నట్టుగానే కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది అధికారంలో, కానీ పని చేయించాలి అంటే తప్పకుండా 12 సీట్లు గెలిపించాలి. మీరు తప్పకుండా 12 సీట్లు గెలిపిస్తే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంతో పని చేయించేటువంటి సత్తా దమ్ము కేసీఆర్ దగ్గర ఉంటుంది. లేదంటే మన కంట్లో మనం పొడుచుకుంటే అయిపోతుంది. మీకోసం ప్రశ్నించే వ్యక్తే ఉండడు. ఇక మీ బాధలను వెలికి తీసేటువంటి వ్యక్తి కనబడాడు. ఇక అట్లా అయిపోతుంది, ప్రతిపక్ష పార్టీ లేకుండా పోతుంది. ఇక భూమి ఆకాశం ఒక్కటయ్యేలా పోరాడతామని చెప్తున్నటువంటి కేసీఆర్, ఇక జైళ్లకు తోకమట్టలకు కేసీఆర్ అసలే భయపడడు. జైళ్లకు తోకమట్టలకు అస్సలకే భయపడట కేసీఆర్. ఇక ప్రజలకు కాంగ్రెస్కు మధ్య పంచాయతీ పడ్డది. ప్రజల తరపున బీఆర్ఎస్ పోరాడుతుంది. ఇక ఈ ప్రభుత్వం తులం బంగారం కాదు, ఇనుము కూడా ఇయ్యలే. ఈ ప్రభుత్వం ఒక తులం బంగారం కాదు కానీ ఇనుము కూడా ఇయ్యనటువంటి పరిస్థితి. ఇక మేడిగడ్డలో 2 పిల్లర్లు కూలితే ప్రపంచమే మునిగిపోయినట్టు చేసిండ్రు. కాళేశ్వరంపై దుష్ప్రచారం చేసి ఇక నీళ్లు రాకుండా చేశారని కూడా కామెంట్. బంగారు తెలంగాణ సాధించి తీరుతామని కూడా ధీమా. ఇక మిర్యాలగూడ సూర్యాపేటలో బీఆర్ఎస్ అధినేత బస్సు యాత్ర మొదలుపెట్టినటువంటి కథనం. ఇక మొత్తానికి బస్సు యాత్రలో అనేకమైనటువంటి విషయాలు కూడా
వస్తున్నాయి. ఇకపోతే మిగిలిన 3 ఎంపీ సీట్లకు అభ్యర్థులు ఖరారు చేసినారంట. ఏది ఖమ్మం, హైదరాబాద్, వరంగల్. ఇక ఈ 3 చోట్లకు మొత్తానికి ఈ 3 ప్లేస్లలో కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ ఈ 3 ప్లేస్లలో అభ్యర్థులను ఖరారు చేశారు. ఇకపోతే రఘురామ్ రెడ్డి, వెలిచాల రాజేందర్ రావు, ఇక వలీవుల్లా సమీర్, ఇగో ఈ ముగ్గురిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించేసింది. కరీంనగర్కు వెలిచాల రాజేందర్ రావు, హైదరాబాదుకు వలీవుల్లా సమీర్, ఖమ్మం టికెట్ రఘురామ్ రెడ్డికి ఇచ్చినటువంటి విషయం. ఇకపోతే ప్రకటించినటువంటి కాంగ్రెస్ హైకమాండ్ వరంగల్, ఖమ్మం, నల్గొండ ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న, వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నను ప్రకటించేసిందట. ఓ కొడుక్క ప్రకటించిన కాంగ్రెస్ హైకమాండ్. ఇక నా పోరాటమే నా బలం, తీన్మార్ మల్లన్న కృషి, తీన్మార్ మల్లన్న కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఇక టోటల్గా కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నను నిలబెట్టిరు, అయిపోయింది. ఇక కొట్లాడినందుకు మల్లన్నకు ఒక అభ్యర్థి ప్రకటన చేసేసారు. నా పోరాటమే నా బలం, అభివృద్ధి మోదీ నా ప్రచారాస్త్రాలు. ఇక 3 లక్షల మెజార్టీతో గెలుస్తా, ప్రధాని సహకారంతో కరీంనగర్కు ఇక 12,000 కోట్లు తీసుకొచ్చిన, ప్రధాని సహాయంతో కరీంనగర్కు 12,000 కోట్లు తీసుకొచ్చినాడంట. ప్రజల కోసం కొట్లాడి అత్యధిక కేసుల పాలైన నేతను నేనే. ప్రజల కోసం కొట్లాడి అనేకమైనటువంటి కేసుల పాలైంది ఎవరయ్యా అంటే అది బండి సంజయ్ అనేకమైనటువంటి కేసుల పాలైందట. మరి ఇప్పుడు ఏం చేయమంటావు? ఓట్లు వేయాలంటావు అన్నట్టు. ఇది ఇట్లా ఉంటే నువ్వు కట్టిన అద్భుతం ఏందో కాళేశ్వరం దగ్గరనే చర్చిద్దాం రా. ఏది కేసీఆర్కు సవాల్ అన్నట్టు. ఇది నువ్వు కట్టిన అద్భుతం ఏందో ఒకసారి కాళేశ్వరం దగ్గరనే చర్చిద్దాం రా అని చెప్తూ ఏళ్ళు లావట్టి చూపెడుతుండు మన రేవంత్ రెడ్డి. ఇక మెదడును కరిగించి రక్తాన్ని దారబోసి కడితే 3 ఏళ్లకే ఎట్లా కూలింది? కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అవుతుండు. ఇక పెగ్గేసి కాళేశ్వరం డిజైన్ గీసినావా, బయట ప్రగల్భాలు పలుకుడేంది? ఇక అసెంబ్లీకి రమ్మంటే ఎందుకు పారిపోయినావు? హరీష్ రావు రాజీనామా లేక జేబులో పెట్టుకో. ఇక హరీష్ రావు రాజీనామా లేక జేబులో పెట్టుకో. 15 ఆగస్టు రోజు నీతో మాట్లాడతా. ఏది హరీష్ రావు తోట. ఇక సమ్మక్క సారలమ్మ సాక్షిగా ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి చూపిస్తాం. కేసీఆర్ మోదీ ఇక బొమ్మ బొరుసులాంటోళ్ళని విమర్శ. వరంగల్ సభలో ప్రసంగం. అంటే కేసీఆర్ను ఈ మోదీ ఉన్నారు కదా, వీళ్ళిద్దరట రూపాయికాయనకు బొమ్మ బొరుసులాంటోళ్ళట. హరీష్ రావును రాజీనామా పత్రాన్ని జేబులో పెట్టుకోమని చెప్తుండు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మన అందాల ముఖ్యమంత్రి రేవంత్. ఇక చూడురి, నోరు బారెడు చేతుమూరడు. మెదడును కరిగించి కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మరి ఎట్లా కుంగిపోయింది, ఎట్లా పర్రెలు వచ్చిందని అడుగుతుండు ఈ సారుకు సమాధానం చెప్పాలి. ఎట్లా కూలిపోయింది, ఎట్లా పర్రెలు వచ్చిందని. మరి పర్రెలు వచ్చిందో కూలిపోయిందో, పర్రెలు వచ్చిన కాడ మరి అంత పెద్ద కాళేశ్వరం కట్టినప్పుడు చిన్న క్రాక్ రాకుండా ఉంటుందా? చిన్న క్రాక్ రాకుండా బ్రహ్మాండంగా కడతారా ఎవరైనా? క్రాక్ వచ్చింది కావచ్చు, దాన్ని పునర్నిర్మించాలి, లేకపోతే రిపేర్ చేయాలి. దాన్ని పక్కన పెట్టి ఎంతసేపు కుంగిపోయింది, వంగిపోయింది, ఇరిగిపోయింది ఇట్లాంటి మాటలు మాట్లాడుకుంటా కాలయాపన చేసిండు. ఇకపోతే మెదడును కరిగించి రక్తాన్ని ధారబోసి కాళేశ్వరాన్ని కట్టినట్లు కేసీఆర్ చెప్తున్నారని. ఇకపోతే అట్లా మెదడును కరిగించి కడితే 3 ఏళ్లకే ఎందుకు కూలిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇప్పుడే చెప్పినా కదన్నా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా ఏ ఇల్లు కట్టుకున్నా ఏనో చిన్న పర్రె వస్తుంది, ఏనో చిన్న క్రాక్ వస్తుంది. దాన్ని రిపేర్ చేసుకోవాలి. ఇల్లు కట్టంగానే ఒకసారి మళ్ళీ ఇల్లంతా చూసుకుంటారు, క్రాక్ ఎక్కడొచ్చింది, ఎక్కడ డ్యామేజ్ అయిందని. అవన్నీ జరుగుతాయి కామన్గా. వాటిని మళ్ళీ సెట్ చేసుకోవాలి. అది పక్కన పెట్టేసి గిట్ల అయింది, గట్ల అయింది, 3 ఏళ్లకే కుంగిపోయింది, ఈగ తోకను పట్టుకొని ఆ కొండను లాగినట్టు ఉంటుంది. ఏది మన ఏదో సామెత ఉంటుంది చూడు, గట్లా ఉన్నది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది. ఇటు పెట్టి అటు పెట్టి తెలంగాణ రాష్ట్ర రైతుల్ని మొత్తం నాశనం పట్టించినావు, సర్వం నాశనం పట్టించినావు. ఇక తప్పంతా ఆఫీసర్లదేనట. 10 ఏళ్ల పాటు అన్నింటినీ తమ ఘనతగా
చెప్పుకున్నటువంటి బీఆర్ఎస్ పెద్దలు ఈ అక్రమాలు బయటపడగానే అధికారులపైన నెట్టేసే ప్రయత్నాలు, కాళేశ్వరం కరెంటు కొనుగోళ్లు మొదలు ఇక ఫోన్ ట్యాపింగ్ దాకా ఇదే సీన్. ఈ ఫోన్ ట్యాపింగ్ మీద స్పందించిన కేసీఆర్, హరీష్ రావు 2021 నుండి ఫోన్ ట్యాపింగ్ ఒక్కసారి తీసుకో, దాని మీద నేను రెడీ అని చెప్పిండు కదా రేవంత్ రెడ్డి. హరీష్ రావు మొన్ననే చెప్పే, కేసీఆర్ కూడా సవాల్ ఇసిరే. ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాది ప్రమేయమే లేదని చెప్పంగా కూడా మళ్ళీ దాన్నే పట్టుకొని పదే పదే దాని విషయంలోనే మాట్లాడితే ఇక నీ కథ ఏందన్నట్టు, నీ వ్యవహారం ఏందన్నట్టు. ఎన్నికలను ఉద్దేశించి నువ్వు చేస్తున్న నాటకాలే తప్ప మరొకటి లేనట్టే ఉన్నది. ఇక ఈ వెలుగు దినపత్రికల ఈ అందాల బొమ్మ రాసుకొచ్చే కథనాలే ఇట్లా ఉంటాయి మొత్తం రేవంత్ రెడ్డికి. ఇక ఫస్ట్ ఇయర్లో 60%, సెకండ్ ఇయర్లో 64% పాస్. ఇక ఇంటర్ ఫలితాలు రిలీజ్, ములుగు టాప్, కామారెడ్డి లాస్ట్. ఇక గతేడాదితో పోలిస్తే ఇక సెకండ్ ఇయర్లో పెరిగినటువంటి పాస్ పర్సంటేజీ. నెట్ నుంచి ఇక రివెరిఫికేషన్, ఇక రికౌంటింగ్కు ఛాన్సు. మే 24 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్, మే 24 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా ఉండబోతున్నాయి. ఇక 30న 10th రిజల్ట్, 30వ తారీఖున 10వ తరగతి రిజల్ట్ రాబోతున్నాయి. ఇక జేఈ మెయిన్లో మనోళ్ళే టాప్లో ఉన్నారట. దేశవ్యాప్తంగా 56 మందికి 100%. ఇక అందులో 15 మంది తెలంగాణ వాళ్ళే ఫలితాలను విడుదల చేసినటువంటి ఎన్డీఏ. మొత్తానికి జేఈ మెయిన్లో మనోళ్ళే టాప్లో ఉన్నారట మొత్తానికి జేఈ. ఇక వారసత్వ ఆస్తులకు ట్యాక్స్ వేస్తారు, ప్రజల సంపదను లాక్కోవాలని కూడా కాంగ్రెస్ చూస్తున్నది మోదీ చెప్తున్నటువంటి మాట. ఇక జనం బతికినా మరణించిన దోచుకోవడమే ఆ పార్టీ పని. కాంగ్రెస్ పార్టీ పని ఏంటంటే జనం బతికినా మరణించిన వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు గుంజుకుంటారు, ప్రజల సంపదను లాక్కోవడానికి చూస్తారు. ఇకపోతే వారసత్వ ఆస్తులకు కూడా ట్యాక్స్ విధించే ప్రక్రియలో పోతారు. మొత్తానికి ఆస్తులతో పాటు రిజర్వేషన్లు కొల్లగొట్టేందుకు ప్లాన్ చేస్తారట. మతపరమైన రిజర్వేషన్లతో అంబేద్కర్కు వెన్నుపోటు పొడిచారు. ఇక ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఎన్నికల ర్యాలీలో మోదీపై ఫైర్. మోదీ ఫైర్ అయిపోయాడు, మోదీ పైన కాదు మోదీయే ఫైర్ అయిపోయాడు కాంగ్రెస్ పార్టీ పైన. ఇక్కడ మోదీది రాస్తే ఇటు పక్కనే మన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి కూడా వార్తేసిరు. ఏది ఈ అందాల బొమ్మ రాసుకొచ్చింది. సామాజిక ఆర్థిక సర్వే చేస్తామని మాత్రమే అన్న రాహుల్. ఇక ప్రజల సంపద పంచుతామని నేను అనలే, నా కామెంట్లను మోదీ వక్రీకరించి చెప్పారు. అన్యాయానికి గురైన వాళ్లను గుర్తించేందుకు ఈ సర్వే చేస్తున్నామని చెప్తున్నారు. కుల గణన అంటే ప్రజల ఆర్థిక సామాజిక పరిస్థితులు తెలుసుకోవడం కూడా. ఇక సామాజిక న్యాయ సమ్మేళనంలో ఇక రాహుల్ కామెంట్. ఇక ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారు. అసలు సమస్యలపై మోదీ ఇక మాట్లాడలేరు. ప్రియాంక గాంధీ ఇక మన మీడియాతో ఇక మాపై దుష్ప్రచారం చేస్తున్నారని కూడా ఫైర్ అయిపోతున్నటువంటి కథ. ఇక అప్రూవర్లను బెదిరించింది. ఇక లిక్కర్ కేసులో కవితకు వ్యతిరేకంగా బలమైన ఆధారాలు ఉన్నాయి. లిక్కర్ కేసులో కవితకు అనుకూలంగా బలమైనటువంటి ఆధారాలు ఉన్నాయట. ఆధారాలే లేవని చెప్తుంటే మళ్ళీ ఆధారాలు ఉన్నాయంటారు. అప్రూవర్లను బెదిరించిందట. మళ్ళీ ఇకపోతే ఇండో స్పిరిట్లో ఆమె మేనల్లుడికి ఉద్యోగం, నెలకు 1,00,000 జీతం. ఇక బెయిల్ ఇవ్వొద్దని కోర్టులో ఈడీ వాదనలు. ముగిసిన విచారణ మే 6న తీర్పు. బెయిల్ ఇవ్వొద్దని ఈడీ చెప్తుందట. తన మేనల్లుడికి 1,00,000 రూపాయల జీతం అట. ఆధారాలు, కవిత లిక్కర్ స్కామ్లో పాల్గొన్నట్టుగా ఆధారాలే లేవు. కానీ మరి కవితను అరెస్ట్ చేయడం వెనుక కథ ఏందో మరి. ఇక కాళేశ్వరంపై చర్చిద్దాం రండి, కాళేశ్వరం మీద చర్చిద్దాం రండి అంటూ మొత్తానికి మంచి గద పట్టుకున్నాడు. సికింద్రాబాద్ రోడ్ షోలో పార్టీ కార్యకర్తలు బహుకరించినటువంటి గదతో రేవంత్ రెడ్డి చిత్రంలో ఇక అంజన్ కుమార్ యాదవ్, అనిల్ కుమార్ యాదవ్, దానం నాగేందర్ కూడా ఉన్నారు. గద పట్టుకొని పోటీకి పోతాడైంది మహామేధావి. ఇక అన్నీ అయిపోయినాయి చేతులు. ఇప్పుడు ఆంజనేయుని గద పట్టుకున్నాడు. ఇక దీని మీద కూడా ప్రమాణం చేస్తే అయిపోతుంది. గద సాక్షిగా నేను రుణమాఫీ చేస్తా, దాని మీద కూడా ఒకసారి చెప్తే అయిపోతుంది. ఇక ప్రజలు దీనికి కూడా ఒకసారి నమ్ముతారు.
ఆంజనేయ గద మీద కూడా ఒకసారి ప్రమాణం చేయాలి ఇక రుణమాఫీ కోసం. ప్రాజెక్టు వద్దకు రావాలని కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్. 15 ఆగస్టులోపే రుణమాఫీ చేస్తామని వెల్లడి వచ్చిందా? 15 ఆగస్టులోపు రుణమాఫీ చేస్తానని చెప్పిండా? మరి ఈ గద మీద ప్రమాణం చేసి చెప్తే దరిద్రం పోతుంది. ఇక అన్నిటి మీద అయిపోయినట్టే. ఇక ఏడ కనబడితే అన్న యువలు కనబడితే అన్నే. కానీ అయ్యం ఆ అభ్యర్థుల మీద ప్రమాణాలు చేసి చెప్తలేరు. ఏది మెదక్ పార్లమెంట్ అభ్యర్థులు ఎక్కడెక్కడ, మెదక్ కాదు పార్లమెంట్ అభ్యర్థులు ఎక్కడెక్కడైతే నిలబెట్టిరో వాళ్ళ నెత్తి మీద పెట్టి ప్రమాణాలు చేస్తలేడు. ఇంకా రుణమాఫీ చేస్తే ఇగో మీ అభ్యర్థి సాక్షిగా అని చెప్తలేడు. చెప్తే పాపం వాళ్ళ బతుకులు బస్ స్టార్ట్ అయిపోతాయి. ఇక పొంగులేటి వియ్యంకుడికి ఖమ్మం టికెట్. మొత్తానికి పొంగులేటి వియ్యంకుడికి ఖమ్మం టికెట్ దక్కింది. రఘురామరెడ్డి వైపు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపింది. కరీంనగర్కు వెలిచాల రాజేందర్ రావు, హైదరాబాద్కు మహమ్మద్, ఇక వలీవుల్లా సమీర్. ఇకపోతే 15 ఆగస్టులోపు ఏకకాలంలో రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, హామీ నెరవేర్చకపోతే సీఎంకు రాజీనామా చేస్తావా? వాస్తవం. ఏకకాలంలో 15 ఆగస్టులోపు చెప్పినావు కదా, దేవుళ్ళ మీద ఒట్టేసిండు మహామేధావి. ప్రతి దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా అనుకుంటా చెప్పిండు. రుణమాఫీ చేస్తా 15 ఆగస్టులోపు అని చెప్పిండు. ఒకవేళ 15 ఆగస్టులోపు రుణమాఫీకి ఇట్లా చేయకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీష్ రావు అన్నాడు. ఒకవేళ చేస్తే మరి నువ్వు ఒకవేళ చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తావా? ఇది పక్కా. దీనికి సమాధానం చెప్పా ముఖ్యమంత్రి. ఇక జైళ్లకు కేసీఆర్ భయపడాడు, మళ్ళీ మన రాజ్యమే, ఇక ఎవరు ఆపలేరు. తెలంగాణకు శత్రువులే కాంగ్రెస్, బారాసా గెలిస్తేనే ప్రజలకు న్యాయం, ప్రభుత్వం చేతగానితనం వల్లే సాగర్ ఆయకట్టుకు దుస్థితి. బస్సు యాత్రలో కేసీఆర్ తొలి రోజు మిర్యాలగూడ సూర్యాపేటలో ప్రచారం. మిర్యాలగూడలో కూడలి సమావేశంలో మాట్లాడుతున్నటువంటి బారాసా అధినేత కేసీఆర్. చిత్రంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఇక తెలంగాణ కోసం 14 ఏళ్లు పోరాటం చేశాను, స్వరాష్ట్రంలో 10 ఏళ్లు సీఎంగా పనిచేసిన నాపై ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్నటువంటి భాష తెలంగాణ జాతి గౌరవాన్ని పెంచుతుందా? ఇక ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలకు పంచాయతీ పడింది. ఇక ఇది పరిష్కారం కావాలంటే కేసీఆర్ పంచాయతీ పెద్దగా ఉండాలి. బారాసా అధినేత కేసీఆర్. ఇక 30న రాష్ట్రానికి ప్రధాని మోదీ, అందులో అసెంబ్లీ సెగ్మెంట్లో బహిరంగ సభ. 30వ తారీఖున రాష్ట్రానికి రాబోతున్నటువంటి మోదీ ఇక మొత్తానికి అసెంబ్లీ సెగ్మెంట్లలో సభలు ఏర్పాటు చేయబోతున్నారు. మే 3, 4 తేదీల్లో మరోసారి రాక నేడు సిద్దిపేటకు అమిత్ షా. ఇక మలి విడత భాజపా అగ్రనేత ప్రచారం. బ్రెయిన్లో ఏదో పెట్టుకొని తెలంగాణలో పనిచేస్తున్న ముఖ్యమంత్రి నెత్తిలో ఏదో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ఇష్టానుసారంగా రాజకీయం పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జర ఆలోచించుకొని పనిచేయి. రాష్ట్రంలో ఆరెంజ్ అలర్ట్. ఇక జర భద్రం. నేటి నుంచి వడగాళ్ళు శని ఆదివారాల్లో మరింత తీవ్రం కాబోతున్నది. ఇకపోతే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గురువారం నుంచి వడగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శని ఆదివారాల్లో కొన్ని జిల్లాల్లో వాటి తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక గురు శుక్రవారాల్లో తెలంగాణలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని కూడా పేర్కొంది. ఇక బుధవారం రాష్ట్రంలోని పలు చోట్ల 45 డిగ్రీలకు చేరువగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. నల్గొండ జిల్లా బుగ్గబాయిగూడలో అత్యధికం 449 డిగ్రీలు. ఇకపోతే ప్రధాని మోదీ భయపడుతున్నారు. ఈ ఎన్నికలు తన చేతుల్లోంచి జారిపోతాయని గుర్తించారు. ఇక అధికారంలోకి రాగానే కుల గణన చేస్తాం, ఆ తర్వాత ఏం చేస్తామనేది చెప్పనే లేదు. ఇక మా మేనిఫెస్టో చూసి వణుకుతున్నారు. మోదీ ప్రజా నేత కాదు, ఇక బిలియనీర్ల నేతనట మోదీ. వారికి 16 లక్షల కోట్లు పంచిపెట్టారు. ఇకపోతే ఎవరికి? మోదీ ప్రజానేత కాదు, బిలియనీర్ల నేత. వారికి 16 లక్షల కోట్లు పంచిపెట్టారు. ఇక 12% జనాభాకు న్యాయం చేయడమే నా జీవిత లక్ష్యం అంటూ రాహుల్ గాంధీ మాట్లాడుతున్నటువంటి మాటలు. మొత్తానికి మోదీ భయపడిపోతుండట. వీళ్ళ మేనిఫెస్టో చూసి మోదీ గదగద భయపడిపోతుండట. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏముంది? మోదీ చెబుతున్నది ఏమిటి? తెలంగాణపై కమలం గురి, ప్రచార ఉధృతి పెంచాలని నిర్ణయం. నేడు సిద్దిపేట సభకు అమిత్ షా.
ఇవాళ సిద్దిపేట సభకు అమిత్ షా వస్తున్నాడట. ఇక 30న మే 3-4 తేదీల్లో మోదీ పర్యటన. మజ్లిస్ కాంగ్రెస్కు బి టీం, రాహుల్ ఓవైసీ. ఇక విధానాలు ఒక్కటే, ఇక పిట్రోడా ఆలోచనల అమలుకు కాంగ్రెస్ యత్నం. అనురాగ్ ఠాగూర్ చెప్తున్నటువంటి మాటలు. ఇక బతికున్న చచ్చిన పన్ను కాంగ్రెస్ వస్తే మధ్యతరగతి ప్రజల సంపద పైన పంచ. ఒకవేళ బతికున్నా చచ్చిపోయినా కానీ పన్ను మాత్రం విధిస్తుందట కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రకంగా కాంగ్రెస్ ప్రజల్ని వంచే ప్రయత్నం చేస్తుంది. ఇక యువరాజు సలహాదారు చెబుతున్నది అదే. వారసత్వ పన్నుపై మాట్లాడుతున్నారు. మీ పిల్లల కోసం సంపాదించుకున్నటువంటి దాన్ని సంపద పంపిణీ పేరుతో దోచుకుంటారు. కర్ణాటకలో ముస్లింలకు బీసీల రిజర్వేషన్లు. ఇక పెట్రోడా వ్యాఖ్యలపైన ప్రధాని మోదీ. కేసీఆర్ కాళేశ్వరంలోనే చర్చ పెడదామా? ఇంకో ఇట్లా ఉన్నది. ఇకపోతే అప్రూవర్లను అనుమానిస్తే కోర్టును తప్పుపట్టినట్టే. కోర్టు అనుమతితోనే నిందితులు అప్రూవర్లుగా మారారు. ఇక కవిత సాక్షులను బెదిరించారు, సాక్ష్యాలను ధ్వంసం చేశారు. ఆమెకు బెయిల్ ఇస్తే కేసుపై ప్రభావం. మద్యం వ్యాపారం కోసము ఇక శ్రీనివాసులు రెడ్డి కేజ్రీని కలిశారు. ఇక కేజ్రీ సూచనతో ఆయన కవితను హైదరాబాద్లో కలిశారు. ఇక ఢిల్లీ సీఎం 100 కోట్లు అడిగినట్టు ఇక మాగుంటి కవిత వెల్లడి. శ్రీనివాసులు రెడ్డిని ఆమె 50 కోట్లు డిమాండ్ చేశారని చెప్తున్నటువంటి ఈడీ. ఇకపోతే కాళేశ్వరంపై న్యాయ విచారణ షురు. నీటిపారుదల శాఖ అధికారులతో జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ సమావేశంలో మొత్తానికి కాళేశ్వరం పైన న్యాయ విచారణ షురు అయిపోయిందంట. ఇక రఘురామ్ రెడ్డికే ఖమ్మం టికెట్ సీటు. కాంగ్రెస్కు ఓటేయకుంటే కనీసం నా అంత్యక్రియలకు రండి. స్వస్థలం కలబురిగిలో ఖర్గే భావోద్వేగ ప్రసంగం. తన అల్లుడిని గెలిపించాలని విజ్ఞప్తి. ఖర్గే మాట్లాడుతున్నటువంటి మాటలు చూడుర్రి. ఒకవేళ కాంగ్రెస్కు ఓటేయకుంటే కనీసం నా అంత్యక్రియలకైనా రండి, నా అంత్యక్రియలకైతే వచ్చి పాల్గొనండి అందులో, కానీ నా మేనల్లుడిని మాత్రం తప్పకుండా గెలిపిర్రని, తన అల్లుడిని గెలిపించాలని విజ్ఞప్తి. ఇదేం రాజకీయం నాయన. కోమటిరెడ్డికి సీఎం అయ్యే అర్హతలు ఉన్నాయి. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్న నల్గొండలో భారీ మెజారిటీతో రఘువీర్ను గెలిపిస్తాం. రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయింది అని చెప్తున్నటువంటి ఉత్తమ్ మాటలు ఉత్తవే. బీఆర్ఎస్ పని అయిపోయిందా? బీఆర్ఎస్ పనికి ఇంకా కాలం మిగిలిందా? ఎన్నికలతో తెలుస్తుంది. ఇక నోరు మూసుకుంటారు. ఎన్నికల రిజల్ట్తోని ఏ పార్టీ నోరు మూసుకుంటుందో చూడాలి. ఇక బీఆర్ఎస్కు 2 సీట్లు రావట. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్. ఇంటర్లో 64.2% ఉత్తీర్ణత. ములుగు జిల్లా ఫస్ట్, కామారెడ్డి లాస్ట్. ఎక్కువ మంది విద్యార్థులకు ఏ గ్రేడ్ ఉత్తీర్ణతలో ఇక బాలికలదే పైచేయి. గురుకులాల్లో 85% ఉత్తీర్ణత. ఇక ఒకే రోజు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలు. ఇకపోతే మే 24 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ, నేటి నుంచి ఫీజు చెల్లించవచ్చు. 7 విద్యార్థుల ఆత్మహత్య. ఇంటర్ ఫెయిల్ అవడంతో ఆరుగురు ఇక ఫెయిల్ అవుతానేమోనన్న భయంతో ఒకరు. మొత్తం 7 చనిపోయారట. ఫెయిల్ అయితేనేమో అని అనుమానంతో ఒకరు చనిపోతే ఫెయిల్ అయినందుకు 6 చనిపోయారట. చచ్చిపోతే ఏమొస్తుందిరా బాబు. ఇక దేవుడి పేరిట రాజకీయాలు చేసేది వాళ్ళే. పైగా బీజేపీపై విమర్శలు చేయడమా? ఎన్నికల్లోపే రుణమాఫీ ఎందుకు చేయలేదు? ప్రజలను రాచి రంపాన పెంచిన కేసీఆర్ ఇప్పుడు ఇక నీతి సూత్రాలు చెప్పడం విడ్డూరం అని చెప్పి బండి. ఇకపోతే కరీంనగర్ బీజేపీ అభ్యర్థిగా నేడు నామినేషన్ హాజరు కానున్న గుజరాత్ సీఎం భూపేంద్ర కిషన్ రెడ్డి. మొత్తానికి బీజేపీ వాళ్ళకు మంచిగా రాష్ట్ర అగ్రనేతలు వచ్చి ప్రచారం చేస్తుర్రు. బీజేపీ అభ్యర్థులకు అగ్రనేతలు వచ్చి ప్రచారం చేస్తుర్రు. నామినేషన్లు ఇవాళ బండి సంజయ్ నామినేషన్ వేయబోతుండట. ఆ నామినేషన్కు మంత్రి వస్తుండట. గుజరాత్ సీఎం వస్తుండట బండి సంజయ్ నామినేషన్కి. ఇట్లా ఉన్నారేంది?
పక్క రాష్ట్రాల నుండి వచ్చి ప్రచారం చేసేటట్టున్నారు ఇక మొత్తం. కేసీఆర్ ఇక బహిరంగ సభ కాదు, కేసీఆర్ రోడ్ షో. కేసీఆర్ రోడ్ షోకి చూడు ఇగో జనాలు ఎట్లా వచ్చారో కుప్పలు కుప్పలుగా. రహదారి రణబేరి. ఇక పోతే జైళ్లకు కేసీఆర్ భయపడతాడా? భయపడితే తెలంగాణ రాష్ట్రం సిద్ధించేదా? కరెంటు నీళ్లు ఎందుకు వస్తలేవు? తులం బంగారం కాదు, ఇక ఇనుము కూడా ఇయ్యరు. మిర్యాలగూడ సూర్యాపేట రోడ్ షోలో కేసీఆర్ కరెంటు బాయే, నీళ్లు బాయే, తులం బంగారం కాదు, ఇనుప కడ్డీ కూడా ఇయ్యరని చెప్తుండే కేసీఆర్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మన బతుకులు మొత్తం బస్టాండే అయిపోతాయి ఇక పూర్తిగా. ఇప్పుడు కేంద్రంలో వస్తే మాత్రం బతుకులు ఆగమే. మోదీ చెప్పినట్టుగా ఇండ్ల స్థలాలు పీక్కదినుడు రాబందుల్లాగా పీక్కదింటారు ఇక మొత్తం మీద. ఇక తెలంగాణ శత్రువు కాంగ్రెస్, బీఆర్ఎస్ను గెలిపించండి, దాని మెడలు వంచి దరికి తెస్తా. ఇక నాడు ఆంధ్రాలో కలిపి గోసపెట్టింది, ఇప్పుడు అడ్డగోలు హామీలతో గద్దెనెక్కింది. సాగర్ను ఇక కేంద్రానికి అప్పగించిన దద్దమ్మలు రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతామంటారా? ఇక టైల్ పాండ్ నీటిని ఇక ఏపీ ఎత్తుకెళ్లే నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ ఏడ పడుకున్నాడు. ఈ రైతు బంధు అడిగితే చెప్పుతోని కొడతానని చెప్పిండ్రు. ఇక తీన్మార్ మల్లన్న అదే మాట, ఇంకో మంత్రి కూడా అదే మాట. రైతు బంధు అడిగితే చెప్పుతోని కొట్టేటోళ్ళకు మనం ఓట్లు వేయాలి మళ్ళా. ఇక ప్రమాణం చేద్దాం రా, రేపు 10ంటికి ఇద్దరం గన్ పార్కుకు పోదాం, అమరవీరుల స్థూపం సాక్షిగా ఇక ఒట్టేసుకుందాం. ఆగస్టు 15లోగా హామీలు అమలు చేయకుంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తావా? అమలైతే నేను ఎమ్మెల్యే పదవి వదులుకుంటా, తర్వాత వచ్చే ఉప ఎన్నికల్లోనూ పోటీ చేయను. రేవంత్ రెడ్డికి సూటిగా హరీష్ సవాల్. రాజీనామా పత్రం జేబులో పెట్టుకో, ఇక 15 ఆగస్టు లోపు రుణమాఫీ అమలు చేస్తా. ఇది రేవంత్ రెడ్డి సవాల్. రాజీనామా పత్రము జేబులో పెట్టుకో, 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తా అంటుండు. రేవంత్ ప్రకటన ఇతర హామీల ఊచేలేదు. ఇకపోతే అమలు చేయకుంటే ఏంటన్న దానిపైన మౌనం. కాళేశ్వరం వద్దకు రావాలని కేసీఆర్కు సవాల్. నిపుణుల ముందు ప్రాజెక్టుపై చర్చిద్దామని పిలుపు. ఓటమి భయం రేవంత్కు కలవరం. కరెంటు కోతలే లేవట. ఇగో బట్టి ఉత్తమ్ ఇద్దరు పక్క కూర్చుండి మన బొమ్మల లెక్క కూర్చుండి చెప్తుర్రు కరెంటు కోతలే లేవాడు తెలంగాణ రాష్ట్రంలో. కనబడతలేవా కరెంటు కోతలు? వచ్చుడు పోవుడు కరెంటు. రేవంత్ నీ తీరు మార్చుకోవాలి ఒకసారి. మన ఆస్తిలో సగం సర్కారుకు, అమెరికా తరహాలో వారసత్వ పన్ను విధింపు. ఇక పిల్లలకు దక్కేది 45%, మిగతాది సర్కారుకు. కాంగ్రెస్ మేనిఫెస్టో